పొద్దున్నే లేవాలి, ప్రార్థన చేయాలి, సాయంత్రం రావాలి, ప్రార్థన చేయాలి, అంతే. ఎందుకు అట్లా ప్రార్థన అంటే, ప్రార్థన మరి మన క్రైస్తవులం కదా, ప్రార్థన చేయాలి కదా, అందుకని. చర్చికి వచ్చినా కూడా అంతే. నేను ఒక మాట చెబుతున్నా, ఆ ప్రార్థన కూడా ఎప్పుడన్నా చూడ అదే విషయాలు ఉంటాయి. ఏదో 4 ముక్కలు అలవాటు చేసుకుంటారు. ఇక మోకాళ్ళు వేసారంటే ఇక ఆ 4 ముక్కలు చదవటం, పాఠం అప్పచెప్పటం, లేచి రావటం. అసలు ప్రార్థన ఏంది? ప్రార్థన అంటే ఏంది? అసలు దేవుడికి నీకున్న అనుబంధం ఏంది? ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడండి, నా కొడుకు ఉన్నాడు. రోజు వచ్చి వాడు 4 ముక్కలు నా ముందు చదివి 4 ముక్కలు 4 మాటలు, రోజు ఒక 4 మాటలే బట్టి అయ్యే మాటలు తీసుకొచ్చి రోజు అదే మాటలు నా దగ్గరకు వచ్చి, నాన్న వందనాలు, నాకు ఫలానా అవసరం ఉంది, ఫలానాది కావాలి, ఇంతే సంగతులు, ఇవ్వండి, ఈ 4 ముక్కలే అంటున్నాడు అనుకో రోజు వాడు. నేను ఎట్ట ఫీల్ అవుతా? మీరు ఎట్ట ఫీల్ అవుతారు చెప్పండి? నీ క్యాసెట్ ఆన్ చేయగానే అయ్యే పదాలు వచ్చినట్టు, అయ్యే పాటలు వచ్చినట్టు ఎప్పుడన్నా కనపడి నా 4 ముక్కలే మాట్లాడుతాను, ఇంకేం లేవా మాట్లాడడానికి? ఇంకేం లేవు మమ్మీ వందనాలు, నాకు ఫలానా కావాలి, ఫలానా టైంలో కావాలి, ఇవ్వండి అంటే ఏంది అది? కాదు, దేవుడు మనకు తండ్రి, మనము ఆయనకు బిడ్డలం. మన అక్కరలు అవసరాలు ఆయనకు ముందే తెలుసు. మనం అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. కేవలం మనం దేవుణ్ణి అడిగి పొందుకోవడానికి మాత్రమే దేవుణ్ణి సమీపించుదామా? అట్లన్న రాదు. ఏ కొడుకైనా ఏ కూతురైనా తండ్రిని ఒక ATM లాగా మాత్రమే వాడతారా? తండ్రి దగ్గరికి వెళ్ళి ఎన్ని పాటలు పడతాం మనం? ఎంత చనువుగా ఉంటాం, ఎంత స్వాతంత్ర్యంగా ఉంటాం, ఎన్ని విషయాలు మాట్లాడతాం. తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క కూతురు ఒక్కొక్క కొడుకు తండ్రిని ఎంతో ప్రేమిస్తారు, ఎంతో ఘనపరుస్తారు. తండ్రి గొప్పతనాన్ని, తండ్రి ప్రేమను గురించి మాట్లాడతారు. తండ్రి ఔన్నత్యాన్ని గురించి తలపోసి మాట్లాడతారు. అంతేనా? తండ్రిని అడిగి తెలుసుకుంటారు, కొన్ని చెప్పమని కోరతారు. ఇంకా చెప్పాలంటే కొంచెం సెలవు వచ్చినా తండ్రి దగ్గరికి పోయి కూర్చుంటారు. అంతేకాదు, ఒకవేళ సెలవులో బిడ్డ ఇంటికాడు ఉండి తండ్రి జాబ్కి వెళ్తున్నాడు అనుకో, వెంటబడి ఏడుస్తారు, వదిలిపెట్టరు తండ్రిని. మళ్ళీ తండ్రి ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడో, కొన్నిసార్లు తంతాడు కూడా. మీ నాన్న ఎప్పుడు తనలేదా నిన్ను? మిమ్మల్ని తన్నాడా? డౌటే లేదుగా. తన్నకపోతే మనం ఆదామ సంతతి ఎట్టవుతాం? రైట్. తన్నే తండ్రే అయినా సరే ఆయన వదలబుద్ధి కాదు. అవునా? దొరికితే చాలు. అసలు ముందు మన నాన్న దగ్గర ఎక్కువ ఎందుకు వెళ్తాం తెలుసా? చిన్నప్పుడు డౌట్లు తీర్చుకోవడానికి. రోడ్డు మీదకి తీసుకెళ్ళని అడుగు